All of you, good morning. నా పేరు ఎల్ మేరీమణి, ఫిజికల్ సైన్స్, కేజీబీవి క్రోసూరు, గుంటూరు డిస్ట్రిక్ట్. అందరూ బాగున్నారమ్మా? లాస్ట్ మంత్ మోషన్ లెసన్ నేర్చుకున్నారు. ఈ మంత్ మన 9th క్లాస్ సిలబస్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్లో మనం ఏం చూస్తున్నామంటే, ముందు ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, దీనిలో ఎవరంటే గెలీలియో గెలీలీ. ఈ గెలీలియో గెలీలీ 15th ఫిబ్రవరి 1564లో ఇతను పీసాలో జన్మించారు. అయితే ఈ యొక్క సైంటిస్టులలో అరిస్టాటిల్, గెలీలియో గెలీలీ, మనకి లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్స్, వీరు ఎక్కువగా మనం చూస్తాం. ఈ అరిస్టాటిల్ గారు కానీ గెలీలియో కానీ ఏమన్నారంటే, ఈ యొక్క ఫిలాసఫర్స్ ద ఏన్షియంట్ వరల్డ్ వేర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీ ఆఫ్ మోషన్. ఈ ఫిలాసఫర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్, వారి యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే స్టడీ ఆఫ్ మోషన్. ద స్టడీ ఆఫ్ మోషన్, ఇక మోషన్ ఎక్కువగా వీళ్ళు గమనిస్తూ దాని నుంచి అవగాహన అనేది పెంచుకుంటూ మనకి కొంత విషయాన్ని మనం తెలియజేసడానికి ఈ యొక్క క్లాస్లో మనం చూద్దాం. వన్ క్వశ్చన్ ఆల్వేస్ రైజ్ అప్ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో ఆల్వేస్ ఎనీ టైం ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మనం ఫిజిక్స్ పార్ట్లో చూసినట్టయితే కొన్ని ఐటమ్స్, ఆబ్జెక్ట్స్ మనం చూస్తాం రెస్టింగ్ పొజిషన్లో ఉంటాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ చూస్తాం మోషన్ పొజిషన్లో గమనిస్తాం. ఈ యొక్క రెస్టింగ్ పొజిషన్లో అంటే మన ఇంట్లో ఉండేటువంటి ఐటమ్స్ చూసినట్టయితే టీవీ కాన్స్టెంట్ ప్లేస్లో ఉంటుంది, ఎనీ టైం రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. మన టీవీని అటు ఇటు కదుపుతుంటామా? కదపం. అదే సైకిల్ చూస్తాం, డైలీ తీస్తాం, బైక్ తీస్తాం, అది ఇంజిన్ స్టార్ట్ చేస్తే అది రెస్టింగ్ పొజిషన్ ఉంటుందా? ఉండదు. దానిలో కొంత మోషన్ అని మనం కలిగిస్తున్నాం. వాట్ ఈస్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ల్యాబ్ ఇన్ టు ఇట్ సెల్ఫ్? ఈ యొక్క న్యాచురల్ స్టేట్లో మనం ఆబ్జెక్ట్స్ మనం చూసినట్టయితే ఆబ్జెక్ట్స్ యొక్క న్యాచురల్ ఎలా ఉంటాయంట? రెస్ట్ ఆర్ మోషన్ పొజిషన్లో మనం గమనిస్తూ ఉంటాం. ద ఎర్త్, every moving object, it is left free for sometimes and gradually comes to rest by its. మన ఎర్త్లో ఉన్నటువంటి మనం కొన్ని ఆబ్జెక్ట్స్, ఎవ్రీ మూవింగ్ ఆబ్జెక్ట్స్, ప్రతిదీ మనకు కదిలేటువంటి ప్రతి ఒక్క వస్తువుని చూసాడు ఈజ్ లెఫ్ట్ ఫ్రీ ఫర్ సమ్ టైమ్స్ అండ్ గ్రాడ్యువల్లీ కమ్స్ టు రెస్ట్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఎవ్రీ మూవింగ్ ఆబ్జెక్ట్ మనం లెఫ్ట్ ఫ్రీ ఫర్ సమ్ టైమ్స్ మనం చూసినట్టు గ్రాడ్యువల్ అవి మూమెంట్ అనేది ఏమవుతుందంట? రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్లే గ్రౌండ్లో ప్లే చేస్తాం, ఫుట్బాల్, వాలీబాల్ ఎక్సెట్రా ఏదో ఆడుతున్నాం. ఏం చేస్తాం? అది జరుగుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు బాల్ అనేది మనం ఏం చేస్తాం? ఇసురుతాం. ఇసిరిన తర్వాత దాంట్లో కొంత మూవింగ్ అనేది మనం ఇస్తున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చి బాల్కి మూమెంట్ ఇస్తున్నాం. ఆ మూమెంట్కి అది ఏమవుతుంది? కొంత దూరం అనేది ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసిన తర్వాత గ్రాడ్యువల్లీ దాని యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది? స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గి ఎలా వస్తుంది? ఒక రెస్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మనం దానిపై ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది కొంత కలగజేస్తేనే దాంట్లో ఉండేటువంటి విషయం మనం ఆ యొక్క బాల్ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అవునా కదా?
వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్టాప్ పెడలింగ్ యువర్ బైసికల్? మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం. బైసికల్ అనేది మనం తొక్కుతూ ఉన్నప్పుడు పెడలింగ్ని స్టాప్ చేస్తాం. పెడల్ మీద ఫోర్స్ అనేది ఇవ్వం, స్టాప్ చేసాం. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఆ యొక్క యాజ్ ఇట్ ఈస్ గా మూమెంట్ లో ఉంది, కొంత టైం వరకు అది మెల్లగా వెళ్ళి అదేమవుతుంది, స్టాప్ అయిపోతుంది బైసికల్. అవునా కదా? అవును. నెక్స్ట్ ఈ యొక్క బైసికల్స్ ఏమైనా చూస్తే మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు మనం గమనించవచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఏ విషయాలను మనం గమనించినా కూడా అదేమవుతుందంట, వాటికి యొక్క ఫోర్స్ అనేది తగ్గిపోగానే దాంట్లో ఉన్నటువంటి మోషన్ అనేది స్లో అయ్యి గ్రాడ్యువల్లీ డౌన్, అప్పుడంటే రెస్టింగ్ పొజిషన్ అది వస్తుంది. న్యాచురల్, అరిస్టాటిల్ గారు ఏమన్నారంటే, ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ యాన్ ఎర్త్లీ ఆబ్జెక్ట్ ఈజ్ టు బి ఎట్ రెస్ట్. ఈ యొక్క నేచర్ లో ఉన్నటువంటి యొక్క స్టేట్స్ యొక్క న్యాచురల్ స్టేట్స్, an earthly object is to be at the rest. ఎర్త్లో ఈ ఎర్త్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లో ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఏం చేస్తుందంట, అది రెస్టింగ్ పొజిషన్ లోకి వచ్చేస్తుంది. అదే ఈ యొక్క గ్రావిటేషన్ భూమి లోపల కొంత ఎత్తులో మనం వెళ్ళినట్టయితే, ఈ యొక్క ఎర్త్ లో కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి దీనికి కొంత హైట్ ట్రావెల్ చేసి, ఈ యొక్క భూమి యొక్క లోపలికి కొంత హైట్ ట్రావెల్ చేసినట్టయితే అదేమవుతుంది, ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అదేమవుతుందా, పూర్తిగా జీరో అయిపోతుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది మూమెంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఆబ్జెక్ట్ ఎప్పుడు దాని యొక్క మోషన్ అనేది ఎప్పుడు అలాగే కంటిన్యూగా ఉంటుంది. అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది దాంట్లో లేకపోవటం వల్ల. ఓకేనా? నెక్స్ట్ గెలీలియో గెలీలీ. ఈ యొక్క గెలీలియో గెలీలీ ఎవరమ్మా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఈ యొక్క గెలీలియో గెలీలీ ఏమంటారు, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఈ యొక్క గెలీలియో గారు ఏమన్నారంటే, ఇతను if an object in motion will remaining in the same state until no external force is applied to it. If an object in motion will remaining in the same state, అదే స్టేట్ లో ఉన్నప్పుడు until no external force అదే స్టేట్ లో ఎక్స్టర్నల్ ఫోర్స్ మనకి ఉన్నప్పుడు ఆ యొక్క దాంట్లో ఎలా ఉంటుంది, ఆ యొక్క ఫోర్స్ అప్లైడ్ టు ఇట్, అది యాక్టివ్ గా అలాగే మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే, ఒక ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ కి మనం కొన్ని గమనించినట్టయితే, ఈ యొక్క ఫిగర్ 1 లో చూసినట్టయితే ఈ మనం లైట్ లో చూస్తాం. ఈ యొక్క లైట్ వేస్ లో ఈ యొక్క దీంట్లో చూసినట్టయితే, ఈ యొక్క ఫిగర్ 1 లో the ball released from the point of starting height rolled down to the force of gravity and then move up to the slope until they reach to same height. It is force of gravitational force. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండటం వల్ల అదేమవుతుంది, ద బాల్ రిలీజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ హైట్. ఇదిగోండి, ఈ స్టార్టింగ్ హైట్ లో చూసినట్టయితే ఏ అనే పాయింట్ నుంచి మనం ఈ యొక్క స్టార్టింగ్ హైట్ అనుకుంటే, అక్కడ నుంచి బాల్ అనేది ఏమవుతుంది, రిలీజ్ ఫ్రమ్ స్టార్టింగ్ హైట్, రోల్ డౌన్ టు ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. అండ్ అంటే ఆ యొక్క గ్రావిటీ కదా ఏమవుతుంది, ఆ యొక్క రోల్ ఏమవుతుంది, ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కదా ఏమవుతుంది, ఆ యొక్క స్పీడ్ అనేది ఏమవుతుంది, క్రమేపీ ఇంక్రీజ్ ఉందా, అండ్ దెన్ మూవ్ అప్ టు ద స్లోప్. ఆ యొక్క నెక్స్ట్ ఆ స్లోప్ వెంబడి ఏమవుతుంది, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అది మూమెంట్ స్పీడ్ పెరిగి అదేమవుతుంది, ఆ బాల్ మళ్ళీ అంటిల్ ద రీచ్ ద సేమ్ హైట్, ఆ యొక్క బి అనేటువంటి స్లోప్ ద్వారా బి అనే హైట్ కి అది ఏమవుతుంది, అది వెళ్ళిపోతుంది, బి అనే హైట్. అంటే ఏంటి, ఎంత హైట్ నుంచి అయితే మనం వదిలేము ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ క్రమేపీ ఏమవుతుంది, పెరుగుతుంది, పైనుంచి కిందకి జరుగుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఆ యొక్క పెరగడం వల్ల మళ్ళీ అంతే ఎత్తుగానే బి అనేటువంటి పాయింట్ కి వెళ్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
ఏ అనేది ఎంత యాంగిల్లో, ఏ అనేది ఏ యాంగిల్లో అయితే ఏ అనే పాయింట్ మనం ప్లెయిన్ సర్ఫేస్ యొక్క ఎర్త్కి ఏ ఏ ఎంత యాంగిల్లో మనం పెట్టామో అదే యాంగిల్లో బి అనే పాయింట్ మనకు అది చేరుతుంది. నెక్స్ట్ ఫిగర్ 2లో చూసినట్లయితే ద బాల్ రోల్ ఆఫ్ ద సేమ్ హైట్. బాల్ అనేది సేమ్ హైట్ లో ఉంది. ఇందాక మన ఫిగర్ ఏలో ఏ హైట్ లో అయితే ఉంచామో ఫిగర్ బిలో కూడా సేమ్ హైట్ లో ఉంది. బట్ ఇట్ హ్యాడ్ టు గో ఫర్దర్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఆ నెక్స్ట్ ఇన్సిడెంట్ లో కొంత ఆ యొక్క బాల్ అనేది ఏమవుతుంది, అదే ఇన్సిడెంట్ లో ఎంత హైట్ లో నుంచి వదిలేమో సెకండ్ ఫిగర్ లో దాన్ని కూడా సెకండ్ టైం కూడా బాల్ అదే హైట్ లో వదిలే. నెక్స్ట్ దట్ మీన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఈస్ గ్రేటర్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఫిగర్ బిలో చూసినట్టయితే సి నుంచి మనకి ఒక బాల్ అనేది మనం వదిలాం, ఏలో ఎంత హైట్ నుంచి అయితే వదిలాము సి కూడా అదే సేమ్ హైట్ నుంచి మనం వదిలాం. అప్పుడు ఏమవుతుందమ్మా, అదే యాంగిల్లో వదిలినప్పుడు ఇక్కడ స్లోప్ ఎలా ఉంది, యాంగిల్ అనేది ఎలా ఉంటుంది, ప్లెయిన్ సర్ఫేస్ కి సికి ఉన్నటువంటి యాంగిల్ ఒకలా ఉంది, ప్లెయిన్ సర్ఫేస్ కి డికి ఉన్న యాంగిల్ అనేది అంటే వేరు వేరు యాంగిల్స్ లో ఉంచినప్పుడు యొక్క స్లోప్స్ అనేవి అదేమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యొక్క ఇంక్రీజ్ అయ్యి స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి ఈ స్లోప్ యొక్క లెంత్ అనే డిస్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏతో ఫస్ట్ ఫిగర్ లో మనం చూసినట్లయితే ఎంత హైట్ నుంచి అయితే వచ్చామో అంతే హైట్ లో వెళ్ళింది. సెకండ్ ఫిగర్ లో చూస్తే ఏమవుతుందమ్మా, ఈ యొక్క డిస్టెన్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది. అవును కదా, ఈ యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ గ్రేటర్. ఈ యొక్క సెకండ్ ఫిగర్ లో డిస్టెన్స్ అనేది వేరుగా వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క థర్డ్ ఫిగర్ లో చూసినట్టయితే మనం ఫస్ట్ ఇందాక ఎలా అయితే మనం బాల్ ని వదిలామో ఇన్ ద మోషన్ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ద ప్లేన్ సర్ఫేస్, ఇంక్లైన్ గా ఉన్నటువంటి ప్లేన్ సర్ఫేస్ లో మనం మోషన్ చూసినట్టు ఫ్రమ్ ద మోషన్ the natural state of a moving object if it is free of external force. ఈ యొక్క ఫ్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇంకేమవుతుందా, ఫ్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇక్కడ ఎలా ఉంది, సర్ఫేస్ అనేది ఏముంది, ఇన్క్లీన్డ్. ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది ఇన్క్లీన్డ్ గా ఉండటం చేత థర్డ్ ఫిగర్ లో ఆ ఇన్క్లీన్ ఫిగర్ వల్ల అదేమవుతుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఈ యొక్క ఫోర్స్ లో ఉన్నటువంటి మనకి ఉన్న లాస్ ఆఫ్ మోషన్ లో ఇంట్రడక్షన్ చూసినట్టు ఈ విధానంలో చూసినట్టే మనం అంటే ఫస్ట్ ఫిగర్ లోనేమో హైట్ ఈక్వల్, లెంత్ కూడా ఈక్వల్. సెకండ్ ఫిగర్ లో అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్, సెకండ్ ఫిగర్ లో సరికి హైట్లు ఇండివిజువల్, సారీ సెకండ్ ఫిగర్ లో సరికి హైట్ ఈక్వల్, లెంత్ మాత్రం ఇండివిజువల్ గా ఉంది. థర్డ్ ఫిగర్ లో చూసినట్టయితే హైట్ అండ్ లెంత్ రెండు డిఫరెంట్ గానే ఉండదండి. అంటే ఫస్ట్ సెకండ్ దాంట్లో చూసినట్టయితే గ్రావిటేషనల్ ఫోర్స్, థర్డ్ దాంట్లో చూసినట్టయితే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇది ఈ యొక్క విషయాన్ని మనం గమనించాం. సర్ ఐజాక్ న్యూటన్ ప్రపోజ్డ్ 3 fundamentals between force and change in motion. It is known as Newton's of motion. Newton's laws of motion. అంటే ఈ యొక్క సర్ ఐజాక్ న్యూటన్ 3 ఫండమెంటల్స్ చెప్పారు. వాటి యొక్క వాటికి ఏటికి డిఫరెన్స్ ఇచ్చారంటే ఏటి మధ్య ఫోర్స్ అండ్ చేంజ్ ఇన్ మోషన్ లో వాటి యొక్క డిఫరెన్సెస్ చెప్తూ మనకి 3 ఫండమెంటల్స్ ఇచ్చారు. ఆ 3 ఫండమెంటల్స్ చూసినట్టే న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. ఈ న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లాలో మనం చూసినట్టయితే ఈ యొక్క న్యూటన్స్ ఫస్ట్ లా states that every object will remaining at rest or in the state of
ununiform motions in air unless compelled to the change, it is stayed by the action of a net force. అంటే న్యూటన్స్ ఫస్ట్ లాలో ఏమని మనకి వినిపిస్తుంది, ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైనింగ్ ఎట్ ద రెస్ట్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్, అన్యూనిఫామ్ మోషన్. దీంట్లో రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుంది, రెస్టింగ్ పొజిషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్టింగ్ పొజిషన్ లో, నేను అన్యూనిఫామ్ మోషన్ లో ఉన్నటువంటి వస్తువు ఆబ్జెక్ట్ అనేది అన్యూనిఫామ్ మోషన్ లోనే ఉంటే మనం గమనిస్తున్నాం. అంటే ఈ యొక్క యాక్షన్ ఆఫ్ ఏ నెట్ ఫోర్స్, ఆ యొక్క నెట్ ఫోర్స్ ఎటువంటిది, నెట్ ఫోర్స్ లేకపోతే ఏ యొక్క మోషన్ లో ఉన్నది ఆ యొక్క విధానంలో ఉంటుంది. రెస్టింగ్ లో ఉంటే రెస్టింగ్, మోషన్ లో ఉంటే మోషన్ లో ఉంటే మనం న్యూటన్ ఫస్ట్ లా చెప్తుంది. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ పెన్ kept in the thick paper మేక్, ఈ యొక్క మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క పేపర్ ని, ఒక బాటిల్ ని, ఒక పెన్ ని గమనించినట్టయితే ఈ యొక్క మూడు తీసుకొని మనం చూసినట్టయితే మనం ఏం చేసాము, ఏ మోషన్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అదే మోషన్ లో ఉంటుంది, సేమ్ మోషన్ లో ఉంటుందని మనం గమనించాం అన్నాం. అంటే ఏంటి, ఆ యొక్క మేక్ ఏ సర్క్యులర్ స్ట్రిప్ ఫార్మ్ a thick paper, balance the hope on the center of the mouth of the bottle. ఒక థిక్ పేపర్ తీసుకుని ఒక బాటిల్ మీద ఉంచి, ఆ బాటిల్ మీద పైన ఏం పెట్టాలి, ఒక కాయిన్ కానీ, ముందు కాయిన్ చూద్దాం. కాయిన్ పెట్టినట్టే ఆ పేపర్ని మనం స్పీడ్ గా లాగే అనుకోండి, మోషన్ యొక్క మోషన్ అనేది ఎలా ఈక్వల్ గా ఉందనుకోండి, ఆ యొక్క బాటిల్ మీదే ఆ యొక్క దాని యొక్క క్యాప్ బాటిల్ కి ఒక సెంటర్ ఆఫ్ ద మౌత్ ఉంది కదా, ఆ సెంటర్ ఆఫ్ ద మౌత్ మీదే ఆ యొక్క కాయిన్ అనేది ఆగిపోవడం మనం గమనిస్తాం. ఆ యొక్క ఫిగర్ దీన్ని నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చూడండి అమ్మా, ఒక బాటిల్, వన్ బాటిల్, బాటిల్ ఒక స్ట్రిప్ పేపర్ నుంచారు, సెంటర్ ఆఫ్ ద పాయింట్ మౌత్ కి కాయిన్ పెట్టాము, స్పీడ్ గా లాగారు. ఒకేసారి స్పీడ్ అయితే ఏమవుతుంది, ఆ యొక్క కాయిన్స్ యొక్క మూమెంట్ అనేది మారుతుందా, మారట్లేదు, అదే ప్లేస్ లో ఉంటుంది చూసారా. దాని యొక్క మోషన్ అనేది ఏమాత్రం మార్పు లేకుండా ఉంది, ఏ ప్లేస్ లో ఉంది అదే విధంగా ఉండి మనం గమనిస్తాం. ఇదే విధంగా చూడండి, ఎన్ని కాయిన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా కూడా అదే విధంగా రావడం అనేది మనం గమనిస్తాం. కాయిన్స్ యొక్క మోషన్ అనేది మారుతుందా, లేదు, మారుతుందా, యాజ్ టీజ్ గా అంతే ఉంటుంది. స్ట్రిప్ పేపర్ మాత్రం ఏమవుతుంది, మూమెంట్ అనేది ఉంది. కానీ కాయిన్ అనేది ఎలా ఉంది, రెస్టింగ్ పొజిషన్ లో ఉంది కదా, సేమ్ రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుంది మనం గమనిస్తున్నాం. నెక్స్ట్ ఫ్లాస్క్ తీసుకున్నాం, ఫ్లాస్క్ తీసుకుని ఒక రింగు పెట్టాం, ఆ రింగ్ కి పైన ఒక కాయిన్ పెట్టి దాని యొక్క మూమెంట్ ఎలా ఉంది, స్పీడ్ గా లాగాం, దాంట్లో మూమెంట్ ఇచ్చాం. మూమెంట్ ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఆ మూమెంట్ ఈక్వల్ మూమెంట్ ఇచ్చినప్పుడు కాయిన్ అనేది యాజ్ టీజ్ గా ఆ యొక్క ఫ్లాస్క్ లో పడ్డ మనం గమనిస్తున్నాం. మళ్ళా ఆ యొక్క ఫ్లాస్క్ పైన కరెక్ట్ గా ఆ యొక్క మౌత్ కి స్ట్రైట్ గా పెట్టకపోతే అది మళ్ళీ బాటిల్ పడదు, కరెక్ట్ గా స్ట్రైట్ గా పెట్టాలా, కాయిన్ కూడా స్ట్రైట్ గా ఉండాలా, పెడితే ఏమవుతుంది చూడండి, కరెక్ట్ గా పడుతుంది సరే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కాయిన్ పెన్ తీసుకున్నారు, పెన్ను కూడా ఆ యొక్క యూనిఫామ్ మోషన్ లాగుతున్నారు, అదేమవుతుంది కరెక్ట్ గా ఆ యొక్క స్ట్రైట్ వచ్చి బాటిల్లోనే ఉంటుంది. పడుతుందా లేదా, వెరీ గుడ్, పడింది కదా.
Next, observing the motion of coins hit what strikers before hitting, after hitting. Before hitting, ఇక్కడ కాయిన్స్ చూసారమ్మా, కాయిన్ కి 1 by 1 కాయిన్స్ అని పెట్టాం. కాయిన్ పెట్టి ఈ స్ట్రైకర్ ఏం చేశాను, మూమెంట్ ఇచ్చాం. మూమెంట్ ఇస్తే ఏమవుతుంది, కాయిన్ 1 by 1 ఉంది కదా, 1 by 1 కాయిన్స్ అనేవి ఫస్ట్ మనం ఏ కాయిన్ కి అయితే మూమెంట్ ఇచ్చామో అదే కాయిన్ మాత్రం బయటకు వస్తుంది. రిమైనింగ్ కాయిన్స్ అన్ని యాస్టీస్ గా ఒక రెస్టింగ్ పొజిషన్ లోనే ఉండటం గమనిస్తాం. ఆఫ్టర్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ కింద వైట్ కాయిన్స్ ఉన్నాయి కదా, అదిగోండి వైట్ కాయిన్స్ ఈ యొక్క రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వైట్ కాయిన్ అది ఏమవుతుంది, మన స్ట్రైక్ తో ఈ యొక్క స్ట్రైకర్ తో ఏం చేసాం, స్ట్రైక్ చేసాం. ఆ యొక్క కొట్టినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క స్ట్రైకర్ నుంచి ఆ యొక్క లైన్ నుంచి అది ఏమైంది బయట రావడం మనం గమనించాం. దీన్ని చూసినట్టే అబ్జర్వింగ్ ద మోషన్ ఆఫ్ కాయిన్స్ హిట్ బై ద స్ట్రైకర్, make a striker of carom coin on the carom board. ఈ క్యారమ్ బోర్డ్ మీద కాయిన్స్ అని ఏం చేసాము, ఆ యొక్క స్ట్రైక్ చేసాం, పెట్టాము. ఒకదాని మీద ఒకటి మనం పెట్టుకుంటూ వెళ్ళాం. గివ్ యాజ్ అండ్ షాట్ ఇట్ ద బాటమ్ ఆఫ్ ద స్ట్రైక్ విత్ ద స్ట్రైకర్. బాటమ్ లో ఉన్నటువంటి ఒక స్ట్రైకర్ తో ఆ యొక్క కాయిన్ మనం ఏం చేసాం, స్ట్రైక్ చేసాం. అప్పుడు అది ఏమవుతుంది, యూ కెన్ ఫైండ్ ద బాటమ్ కాయిన్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద ట్రాక్. ఆ యొక్క ట్రాక్ లో నుంచి అది ఏమవుతుంది, ఆ యొక్క ట్రాక్ లో నుంచి ఇది బయట రావడం మనం రిమూవ్, అది అంటే బయటకు వచ్చేస్తుంది. అండ్ ద అదర్ ఇన్ ద స్ట్రైకర్ విల్ స్లైడ్ డౌన్. ఆ యొక్క ఉన్నట్టు మీ రిమైనింగ్ అన్ని కిందకి రావడం మనం గమనిస్తున్నాం. ఓకేనా, మనం క్యారమ్స్ ఆడతాం కూడా, ఒకదాని నోటి పెడతాం చూస్తాం, మనం గమనిస్తాం కదమ్మా. గమనించినప్పుడు మనం ఆడతాం, మనం మీ అందరూ ఆడతారు కదా. ఆ యొక్క క్యారమ్స్ ఆడేప్పుడు ఏదో ఒక కాయిన్ మనం ఏం చేస్తాం, దానికి స్ట్రైక్ చేస్తాం, అప్పుడు కొడతాం. కొట్టంగానే అది ఏమవుతుంది, ఒక కాయిన్ మాత్రం బయటకు వస్తుంది. అది మన యూనిఫామ్ మోషన్ మనం కొట్టినంత అది ఏమవుతుంది, ఒక్క కాయినే వస్తుంది కరెక్ట్ గా మనం కొట్టినట్టు. అది మనం చాలా సార్లు మనం గమనిస్తాం, అవునా కదా. అవును. నెక్స్ట్ అయితే ఈ యొక్క దీనిలో మనం చూసినటువంటి గమనించేది ఏంటంటే, ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియా. ఈ యొక్క ఇనిషియా చూసినట్టయితే ఈ వీడియోని చూడండి ఒకసారి. ఈ యొక్క ఇనిషియాలో inertia can be classified into 3 categories: inertia of rest, inertia of three direction, types, inertia parts. of motion. And inertia of rest, certain experiences inertia that you of have while traveling in a rest and inertia of inertia can be classified into 3 categories: inertia of rest, inertia of inertia rest, of direction, inertia of direction, inertia of inertia motion. of motion. Certain ఈ యొక్క experiences inertia that of we have rest, while traveling in a bus direction, can be explained on motion. the basis of the law of రెస్టింగ్ అవుట్ లో inertia. ఉంది, అంటే ఈ యొక్క ఇనిషియా రెస్టింగ్ When a పొజిషన్ లో ఉంటుంది, passenger is standing in దాంట్లో a x stationary = 0 bus అవుతుంది. that suddenly ఇనిషియా moves, అనేది the movement pushes the passenger డైరెక్షన్ బట్టి backward. ఉంటుంది, Why అండ్ does this happen? మోషన్ ని This is due అలా to the చేస్తుంది. inertia of దీంట్లో rest చూసినట్టే experienced by the ఇనిషియా ఆఫ్ passenger రెస్ట్. in the upper part of his చూడండి, అది body. రెస్టింగ్. ఒక వెహికల్ అనేది The ఏమవుతుంది, body is at కదులుతూ rest ఉంది, when the bus ట్రావెల్ is at చేస్తుంది, బస్ అన్న rest. పోతుంది. ఆ When యొక్క the bus starts, all వెళ్ళేటువంటి of a బాడీ sudden, దాంట్లోనే the ఒక lower part of ఒక the body is in ఒక contact with మనిషి the నిలబడ కదా, vehicle that started ఒక moving, మనిషి అప్పుడు ఏమంది, whereas the upper బ్రేక్ part of the వేయంగానే body అదేమవుతుంది, continues వెనక్కి to be వచ్చాడు. at rest ఆ because యొక్క of the ఫోర్స్ అనేది, inertia గ్రావిటేషనల్ of ఫోర్స్ అనేది rest. వెనక్కి వాళ్ళటం అనేది Inertia of rest is the గమనిస్తాం. tendency of the నెక్స్ట్ body to resist any change in its state of rest. What happens when a fast-moving bus negotiates a right-hand curve on the road? The passengers will tilt to the left. Inertia of direction is the tendency of a body to oppose any change in the direction of its motion. With the application of sharp brakes, the bus stops all of a sudden and the passengers tend to fall forward. This is due to inertia of motion experienced by the upper part of the body. When the bus is moving, the whole body of the passenger is in a state of motion. A sudden halt caused by the lower part of the passenger's body that is in contact with the bus comes to rest. However, the upper portion of the body remains in the state of motion due to the inertia of motion, causing the passenger to fall forward when the bus stops suddenly. Inertia of motion is a tendency. Inertia can be classified into 3 categories. Inertia can be classified into 3 categories.
inertia Inertia of of rest, rest, inertia of inertia of direction, direction, inertia inertia of of motion. motion. Certain experiences that we have while traveling in a bus can be explained on the basis of the law of inertia. Inertia of rest. When a ఈ యొక్క passenger inertia of is rest లో standing in a రెస్టింగ్ station, పొజిషన్ లో ఉంది. అవునా? దీంట్లో చూసండి బస్సు వెళ్తుంది కానీ బాడీ అనేది ఏముంది రెస్టింగ్ పొజిషన్ లో ఉంది. అవునా కదా? the bus నెక్స్ట్ that suddenly moves, the ఇప్పుడు movement మూమెంట్ pushes అనేది the passenger వస్తుంది బస్ లో. backward. బస్ లో Why మూమెంట్ does this వచ్చినప్పుడు happen? ఆ యొక్క This is due to the Direction. inertia of rest experienced by the డైరెక్షన్ ఎలా passenger ఉంది? in the ఏ upper part of డైరెక్షన్ his లో అయితే body. వెళ్తుందో బాడీ ఆ యొక్క The మూమెంట్ body కూడా is at rest when the అదే bus is at rest. డైరెక్షన్ లో మనకి When the bus starts గమనిస్తున్నాం. all of a మనకి sudden, ఫర్ the lower ఎగ్జాంపుల్ part of the ఈ body is యొక్క in బస్ లో contact with the వెళ్తున్నాం, vehicle సడన్ బ్రేక్ that వేశారు. started moving, సడన్ బ్రేక్ వేస్తే whereas ఆ యొక్క the సడన్ upper బ్రేక్ part of అనేది the పడుతుంది. body అప్పుడు continues అలాంటప్పుడు to be at మనం rest because of the ఎటువైపుకి inertia కదులుతామమ్మా? of rest. సడన్ బ్రేక్ అని బస్సు అనేది ఎటు ముందుకు వెళ్తుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది? సడన్ బ్రేక్ రాగానే ఆ యొక్క బస్సు సడన్ బ్రేక్ కి బాడీ కూడా ఏమవుతుంది? ముందుకు పడుతుంది. అవును కదా? అవును. అంటే మరి ఈ యొక్క బాడీ మూవ్మెంట్ అనేది ఒక డైరెక్షన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ Inertia of rest is మోషన్. a tendency of a body to resist any change in its state of rest. ఆ యొక్క డైరెక్షన్ మోషన్ ఎలా What ఉంటుంది? happens when a బస్సు fast-moving bus negotiates a కదులుతూ ఉంది, right-hand దాంట్లో curve మూమెంట్ on the ఉంది, road? బాడీ కూడా The ఏమవుతుంది? passengers మోషన్ will వస్తుంది. tilt ఆ to the యొక్క left. మోషన్ ఉంది. ఆ యొక్క Inertia of మోషన్ అనేది direction ఎలా is the ఉంటుందంటే tendency of a body to oppose Reaction any కి change in the direction of opposite its గా motion. దాంట్లో ఒక మోషన్ అనేది మనం With the application గమనిస్తాం. of sharp ఫర్ brakes, ఎగ్జాంపుల్ బస్ the bus అనేది stops all లెఫ్ట్ of a సైడ్ sudden కదులుతుంది, and the passengers వంగుతుంది tend అనుకోండి. to fall అప్పుడు మనం ఎటు forward. పడతామమ్మా? This is due to రైట్ కి inertia of motion experienced అవునా by కదా? the upper part of రైట్ the కి body. వంగడం మనం గమనిస్తాం. ఆపోజిట్ గా When మోషన్ the అనేది bus is ఉంటుంది. moving, the whole body of the Anna, passenger is in a state of next. motion. A sudden inertia can be classed దీనిలో మనం ఈ యొక్క ఇనిషియాలో డైనమిక్ ఇనిషియా, ఏ బాడీ విచ్ ఈస్ ద సేమ్ మోషన్ ఆల్వేస్ ట్రైస్ టు మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఆ యొక్క బాడీ కూడా అదే అదే మోషన్ లో అదే డైరెక్షన్ లో మూవ్ అవడం మనం గమనించాం. అవునా కదా? నెక్స్ట్ inertia can be strict inertia. The body of the rest always tries to say that the same stay of the rest. The body of the rest always tries stay at the same stay of the rest. ఎటువైపు ఆల్వేస్ ఎలా ట్రై చేస్తుంది? సేమ్ స్టే. ఆ యొక్క స్టే డస్ నాట్ యాక్సెప్ట్ ఇన్ చేంజ్ ఇన్ ద పొజిషన్ అంటిల్ ద సేమ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. అంటే ఏంటి? సమ్ టైమ్స్ అది అంటిల్ పొజిషన్ అంటిల్ ద సమ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఈ యొక్క స్ట్రిక్ ఇనిషియాలో కూడా ఎలా ఉంటుంది? ఆల్వేస్ ఎలా ఉంటుంది? సేమ్ స్టే ఇన్ ద రెస్టింగ్ పొజిషన్ కు రావడం మనం గమనిస్తాం. అవునా? మరి ఇంతవరకు మనం చూసిన దాంట్లో ఈ యొక్క విషయాలు మనం చూస్తే అంటే మనం ఫస్ట్ మనం దేని గురించి మనం అబ్జర్వ్ చేసామమ్మా? ఈ మొత్తం ఉందా న్యూటన్స్ ఫస్ట్ లా. ఈ యొక్క న్యూటన్స్ ఫస్ట్ లాలో మనం అన్ని చూసాం కదా, చూసాం. అయితే ఈ యొక్క న్యూటన్స్ ఫస్ట్ లా వన్ సెకండ్ మళ్ళీ చూస్తున్నాం. ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ వెరీ న్యూటన్స్ ఫస్ట్ లా చూసినట్టే every object sorry Newton's first law just every object will remain at the rest or in a stay on uniform motion unless compelled to the change its stay by the action of a net force. అంటే ఏ పొజిషన్ లో ఉన్నటువంటి అదే పొజిషన్ లో ఉంటుందని మనం గమనిస్తాం. అదే పొజిషన్ లో మనం గమనిస్తాం. అదే అంటే ఇప్పుడు మనం ఈ యొక్క పొజిషన్ అనేది మూమెంట్ లో ఉంది, మూమెంట్ లోనే ఉంటది. రెస్టింగ్ పొజిషన్ లో ఉంది, రెస్టింగ్ పొజిషన్ లో ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాం. ఓకేనా? అయితే ఈ యొక్క లెసన్ మొత్తం విన్నాం కదా, మరి మీరు ఏం నేర్చుకున్నారు? ఒకసారి చూసినట్టయితే వీటిలో ఉన్నటువంటి ఏమైనా 2 క్వశ్చన్లు అడగమంటారా? ఏమ్మా 2 క్వశ్చన్లు అడగనా? ఏం క్వశ్చన్లు అడగమంటారు? మనం చూసినటువంటి యాక్టివిటీస్ చూసాం కదా. ఈ యాక్టివిటీస్ లో మనం ఏం చూసాము? 2 యాక్టివిటీస్ చూసాం. మెయిన్ గా 2 యాక్టివిటీస్.
అంటే ఏంటి, ఈ యొక్క ఫస్ట్ లాలో చూసినట్లయితే యాక్టివిటీస్ ఈ యొక్క కాయిన్స్ తీసుకున్నాం. మన దాంట్లో మనం ఏం ఐడెంటిఫై చేసామమ్మా? ఫస్ట్ క్వశ్చన్, వై డస్ ద పెన్ క్యాప్ ఫాల్ ఇన్సైడ్ ద బాటిల్? అంటే ఏంటి, ఈ యొక్క ఇన్సైడ్ బాటిల్లో ఎందుకు పడిందమ్మా ఈ యొక్క పెన్ క్యాప్? దాంట్లో ఉన్నటువంటి మోషన్ అనేది యూనిఫామ్ మోషన్ లో మనం లాగినప్పుడు అది ఏమవుతుంది, దా యొక్క రెస్టింగ్ పొజిషన్ లో ఉంది, రెస్టింగ్ పొజిషన్ మూమెంట్ లో ఉంది, మూమెంట్ లోనే ఉంది, అవునా కదా? నెక్స్ట్, వై డస్ ద స్టిక్ ఇన్ ద క్యారమ్స్ పాయింట్స్ ఫాల్స్ డౌన్ ద వెరిఫై? మనం వెరిఫై చేయొచ్చు కదా, ఎందుకు అలానే ఎందుకు పని ఆ యొక్క కాయిన్స్ అనేవి ఫాల్స్ డౌన్ ఎందుకు ఒకేసారి కిందకు పట్ట మనం గమనించాము? అంటే ఏంటి, ఫస్ట్ స్ట్రైకర్ కి మూమెంట్ ఇచ్చాం, ఆ వన్ స్ట్రైకర్ మాత్రమే మోషన్ లో ఉంది, రిమైనింగ్ యొక్క కాయిన్స్ అనేవి ఫాల్ డౌన్. రిమైనింగ్ కాయిన్స్ మోషన్ లేవు కాబట్టి రెస్టింగ్ పొజిషన్ లో ఉంది, కాబట్టి ఆ కాయిన్స్ మొత్తం రెస్టింగ్ పొజిషన్ లో ఉంది, అవునా కదా? అవును. మరి మీరు కూడా చూసి ఈ యొక్క లెసన్ లో ఈ యొక్క మరికొన్ని క్వశ్చన్స్ తయారు చేసి వాటి యొక్క ఆన్సర్స్ రాస్తారా? ఓకే. ఇంకా మరి ఇంట్లో ఉంటున్నారు, బయటకి ఏమైనా తిరుగుతున్నారు నాన్న? తిరుగుతూ ఉంటే మన ఫస్ట్ లాన్కి అప్లై అయ్యేటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గమనిస్తారు కదా? ఓకే. నెక్స్ట్, మరి ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.